ఈ మధ్య ఇషాన్ కిషన్ న్యూస్ తో ఒకటే అనిపిస్తుంది భయ్య, లైఫ్ లో నీకు సెకండ్ ఛాన్స్ వస్తే మాత్రం ఇషాన్ కిషన్ లెక్క యూజ్ చేసుకోవాలని. 2 months బ్యాక్ వరకు ఇండియన్ టీం రేడర్ లోనే లేని ఇషాన్ కిషన్ ఇప్పుడు జరగబోయే T20 వరల్డ్ కప్ 2026 లో ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా అయితే మారిపోయాడని చెప్పొచ్చు. ఈ స్టోరీలో కొంచెం బ్యాక్ వెళ్తే మాత్రం 2023 లో BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి BCCI అయితే రిమూవ్ చేసింది ఇషాన్ కిషన్ ని డిసిప్లినరీ ఇష్యూస్ వల్ల. సో తర్వాత IPL లో పెద్దగా పర్ఫార్మ్ చేయడు. తను ఎంతగానో బ్యాకింగ్ చేసే ముంబై ఇండియన్స్ టీం కూడా మెగా ఆక్షన్ లో రిలీజ్ చేయడం, SRH టీం కు వచ్చినా అంత బాగా పర్ఫార్మ్ చేయలేకపోవడంతో అందరు కూడా ఇషాన్ కిషన్ కెరియర్ అయితే అయిపోయింది అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం డొమెస్టిక్ క్రికెట్ లో జార్ఖండ్ కి క్యాప్టెన్సీ చేస్తూ సయ్యద్ ముస్తక్ అలీ ట్రాఫీలో 500 రన్స్ స్కోర్ చేయడమే కాకుండా జార్ఖండ్ టీం కి అయితే మొట్టమొదటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రాఫీని అయితే విన్ చేయించిండు. టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన ధోని కూడా చేయలేకపోయాడు జార్ఖండ్ కి సయ్యద్ ముస్తక్ అలీ ట్రాఫీ విన్ చేయించడం అనేది. ఇషాన్ కిషన్ అయితే ఏ చూపెట్టిండు. అంతేకాకుండా ఫైనల్ లో 100 అయితే స్కోర్ చేసి ప్రెజర్ సిచ్యువేషన్స్ లో తను పర్ఫార్మ్ చేయగలడని నిరూపించుకున్నాడు. సో దాంతో T20 వరల్డ్ కప్ స్క్వాడ్ బ్యాకప్ ఓపెనర్ గా పిక్ చేసిండు. సో బ్యాకప్ ఓపెనర్ గా వచ్చిన అతను ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ లో తిలక్ వర్మ ఇంజురీ కారణంగా నెంబర్ 3 లో ఆడే అవకాశం అయితే వచ్చింది. అవకాశాన్ని అయితే 2 చేతులు అందిపుచ్చుకున్నాడు అని చెప్పొచ్చు. సో చాలా రన్స్ అయితే స్కోర్ చేసిండు, సెంచరీ కూడా స్కోర్ చేసిండు. సో దాంతో బ్యాకప్ ఓపెనర్ కాస్త ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా అయితే మారిపోయాడు. నిన్న జరిగిన ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్ లో అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అయితే కన్ఫర్మ్ చేసిండు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారని. ఆ మ్యాచ్ లో కూడా కేవలం 20 బాల్స్ లోనే 50 రన్స్ స్కోర్ చేసిండు 265 స్ట్రైక్ రేట్ తో. దాంతో తన వరల్డ్ కప్ ఓపెనింగ్ స్పాట్ అయితే సిమెంట్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. సో ఇది కదా కంబ్యాక్ అంటే. ఈ వీడియో ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ అయితే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోయింది.